Hi students, welcome to Principles of Management class. In this class, we are going to discuss about explanation on quiz number 2 in Unit 1. Unit 1 లో క్విజ్ నెంబర్ 2 ఈ రోజు జరిగిన క్విజ్ ఆఫ్లైన్ లో మీకు ఇప్పుడు ఆన్లైన్ లో ప్రతి క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. నౌ ఐ విల్ షేర్ ద స్క్రీన్. ఓకే స్టూడెంట్స్, ఈ రకంగా మనం డ్రైవ్కి వెళ్ళాలి. డ్రైవ్కి వెళ్ళిన తర్వాత క్విజ్, కొంతమందికి సర్టిఫికేట్స్ వచ్చిండు, డోంట్ వరీ, రేపటికల్లా వస్తాయి మీకు, రేపు ఈవినింగ్ క్విజ్ నెంబర్ 2. ఇప్పటివరకు 126 అటెంప్ట్ చేశారు. 126 యావరేజ్ గా 5.52 మార్క్స్ వచ్చాయి. కొంతమందికి 0 కూడా వచ్చాయి, కొంతమందికి 10 కూడా వచ్చాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొంతమందికి 0, ఇక్కడ చూడండి 0 ఒకరికి వచ్చాయి, 5 మందికి 1 మార్కు, 2 మార్కులు 8 మందికి, 3 మార్కులు 12 మందికి, 4 మార్కులు 20 మందికి, 5 మార్కులు 19 మందికి, 6 మార్కులు 13 మందికి, 7 మార్కులు 18 మందికి, 8 మార్కులు 13 మందికి, 9 మార్కులు 14 మందికి, 10 మార్కులు ముగ్గురికి. ఈ రకంగా 126 లో ఇది అన్నమాట దానికి సంబంధించిన స్కోరు. ఓకే, ఇంకా క్వశ్చన్ వైజ్ కూడా చూడండి. 126 కి 48 ఇక్కడ, అంటే ఎంతమంది కరెక్ట్ రాశారు, రాంగ్ రాశారు. ఫ్రీక్వెంట్లీ మిస్డ్ క్వశ్చన్స్ అంటే కరెక్ట్ రెస్పాన్సెస్ 48/126, 62/126. ఇట్లా ఎంతమంది ఒక క్వశ్చన్ వచ్చి కరెక్ట్ గా రాశారు అనే దానికి సంబంధించి. సో రెస్పాన్సెస్, సో క్వశ్చన్స్ మనం ఇప్పుడు వెళ్తున్నాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆన్లైన్ క్విజ్ నెంబర్ 2 ఇన్ యూనిట్ 1. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, క్లాస్, ఇవన్నీ కామన్ గా ఉంటాయి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మై డియర్ స్టూడెంట్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్కిల్స్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ which of the following skills is most essential for lower and middle level managers? ఓకే, సో కింది స్థాయి మరియు మధ్యస్థాయి ఉద్యోగులకు ఏ నైపుణ్యాలు చాలా ఇంపార్టెంట్ అంటే టెక్నికల్ స్కిల్స్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. టిక్ వేసాను చూడండి, టెక్నికల్ స్కిల్స్. రతన్ టాటా is an example of leader demonstrating which managerial skills? రతన్ టాటా ఏమి ఒక నాయకుడిగా ఎలాంటి నిర్వహణ నైపుణ్యాలు డెమాన్స్ట్రేట్ చేస్తాడు అంటే లీడర్షిప్ స్కిల్స్, నాయకత్వపు నైపుణ్యాలు. అంటే అతనిలో యాక్చువల్గా మానవత, ఇతరుల గురించి కరుణ, దయ, ఇట్లాంటి నైపుణ్యాలు, మంచితనం, వీటి ద్వారా అతను నాయకత్వపు లక్షణాలను వ్యక్తం చేయడం అని అది జరిగింది. ఆ రకంగా అతను చాలా ఫేమస్ అయ్యాడు రతన్ టాటా. అంటే కాన్సెప్చువల్, హ్యూమన్, టెక్నికల్ స్కిల్స్ కంటే కూడాను ఈ నాయకత్వపు లక్షణాలు చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ అర్థం. రైట్. హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద పయనీర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్? శాస్త్రీయ నిర్వహణకు పితామహుడని ఎవరిని అంటారు అంటే FW టేలర్. హెన్రీ ఫాయల్, మ్యాక్స్ వెబర్, చెస్టర్ బెర్నర్డ్ కాదు. ఓకే,
విచ్ ప్రిన్సిపల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ హెన్రీ ఫాయల్స్ అడ్మినిస్ట్రేటివ్ థియరీ. పరిపాలనా సిద్ధాంతం ఎవరి యొక్క పరిపాలనా సిద్ధాంతం? హెన్రీ ఫాయల్ యొక్క పరిపాలనా సిద్ధాంతం ప్రకారము ఓకే, ప్లానింగ్, ఆర్గనైజింగ్, కంట్రోలింగ్, కమాండింగ్, కోఆర్డినేటింగ్, ఈ 5 ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. టైమ్ అండ్ మోషన్ స్టడీస్ కాదు. సో హెన్రీ ఫాయల్ ప్రతిపాదించిన వాటిలో టైమ్ అండ్ మోషన్ స్టడీ కాదు. టైమ్ అండ్ మోషన్ అంటే అత్యంత వేగంగా అనవసరమైన ఆ, అనవసరమైన మూమెంట్స్ అన్ని తగ్గించడానికి ఎవరు హెల్ప్ చేశారంటే ఎఫ్డబ్ల్యూ టేలర్ హెల్ప్ చేశాడు. టైమ్ అండ్ మోషన్ స్టడీస్ సంబంధించి శాస్త్రీయంగా వేస్టేజ్, టైం వేస్టేజ్ కావచ్చు, మోషన్ వేస్టేజ్ కాదు, అవి తగ్గించడానికి ఎఫ్డబ్ల్యూ టేలర్ ఎక్కువ ట్రై చేశాడు. మరి హెన్రీ ఫాయల్ దేనికి సంబంధించి ఎక్కువగా కష్టపడ్డాడంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, కంట్రోలింగ్, కమాండింగ్, కోఆర్డినేటింగ్, వాటికి సంబంధించి. సో మనం ఎగ్జామ్ రాస్తుండగానే, ఐ మీన్ మన క్లాస్ చెప్తుండగానే ఇంకొక అబ్బాయి ఇప్పుడు అటెంప్ట్ చేశాడు. 126 ఉన్నింది కదా, ఇప్పుడు 127 అయింది చూడండి. ఓకే, మేనేజ్మెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సైన్స్ బికాజ్, మేనేజ్మెంట్ను శాస్త్రము అని ఎందుకంటారు అంటే, మేనేజ్మెంట్ అనేది నియమాలను, సిద్ధాంతాలను, ఒక క్రమబద్ధమైన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది కాబట్టి. అంటే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, మేనేజ్మెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సైన్స్. సైన్స్ అంటే ప్రయోగాల ద్వారా, సిద్ధాంతాల ద్వారా ఒక విషయాన్ని వాస్తవమని నిరూపించడానికి ఎన్నో పద్ధతులు వాడడం జరుగుతుంది. ఓకే, ఆ రకంగా చూస్తే మేనేజ్మెంట్ అనేది ఒక శాస్త్రం. ఎలా అంటే మేనేజ్మెంట్లో నియమాలను పాటిస్తాము, సిద్ధాంతాలను పాటిస్తాము, ఒక క్రమబద్ధమైన పరిజ్ఞానాన్ని ఎంబీఏలో చదువుకునేటప్పుడే విద్యార్థులకు అందిస్తాము. నిజ జీవితంలో వ్యాపారాలు చేసేటప్పుడు ఆ పరిజ్ఞానాన్ని మేనేజర్లుగా నియమించబడిన వాళ్ళు ఉపయోగిస్తారనమాట. అది ఓకే. విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్స్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్? ఏ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ విద్యను అందిస్తుంది? ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సర్వీసెస్. అది వైద్యానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్, ఢిల్లీలో ఉంటుంది. చాలా చాలా చోట్ల ప్రతి స్టేట్లోనూ ఒక ఎయిమ్స్ను కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మన ఆంధ్రాలో కూడా ఉంది, విజయవాడ దగ్గర. ఇస్రో అనేది స్పేస్ రిలేటెడ్ ఆర్గనైజేషన్, అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ అనేది మన డిఫెన్స్ రిలేటెడ్ అనమాట, డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. ఓకే, కాబట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం అనేది మేనేజ్మెంట్ విద్యను అందించడంలో చాలా ప్రాముఖ్యత కలిగిన సంస్థ అన్నమాట. రైట్ స్టూడెంట్స్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆల్సో. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్ములేటింగ్ మానిటరీ పాలసీ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. డియర్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్కి అడ్మినిస్ట్రేషన్కి ఆల్రెడీ తేడా చెప్పాను. అడ్మినిస్ట్రేషన్ అనేది పెద్ద పెద్ద తలకాయలు, అంటే ఒక సంస్థలో ఉండే అత్యున్నత స్థానంలో ఉండే వాళ్ళు లక్ష్యాలను నిర్ణయిస్తారు, విధానాలను రూపకల్పన చేస్తారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడాను బ్యాంకులన్నీ ఫాలో కావడానికి ద్రవ్య విధానాలను ఫార్ములేట్ చేయడంలో అత్యంత ముఖ్యమైనది. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మనము ఏ బ్రాంచ్ కింద తీసుకోవచ్చు అంటే మనము అడ్మినిస్ట్రేషన్ కింద తీసుకోవచ్చు. కాబట్టి మేనేజ్మెంట్ అనేది ఇంప్లిమెంటేషన్ సంబంధించి, అంటే టాప్ లెవెల్లో ఉండే వాళ్ళు ఏదైనా ఒక ప్రణాళిక అనుకుంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సంబంధించింది మేనేజ్మెంట్. ఓకే, ఇంప్లిమెంట్ చేయడానికి. అడ్మినిస్ట్రేషన్ అనేది థింకింగ్ అన్నమాట. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండే గవర్నర్లు వీళ్ళందరూ థింక్ చేసి విధానాలను రూపకల్పన చేస్తే వాటిని కమర్షియల్ బ్యాంక్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాయి. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే వాటిని అడ్మినిస్ట్రేషన్ కింద, కమర్షియల్ బ్యాంక్స్ చేసే వాటిని మేనేజ్మెంట్ కింద తీసుకోవచ్చు మనం. అట్లా
ఇక సూపర్వైజరీ ఆపరేషనల్ అనేది ఇక్కడ అప్రాధాన్యం ఈ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ రిక్రూటింగ్, హైరింగ్, ట్రైనింగ్ అండ్ రిటైనింగ్ ఎంప్లాయీస్ ఈజ్ నోన్ యాజ్. ఫలానా కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయి అని తెలియచేయడం ప్రజలకు, నిరుద్యోగులకు రిక్రూటింగ్ అంటాము. వివిధ రకాల పరీక్షా విధానాలను ఉపయోగించుకొని ఉద్యోగార్థులను సెలెక్ట్ చేసుకోవడాన్ని హైరింగ్ అంటాము. సెలెక్ట్ చేసుకోవడాన్ని, వాళ్లకు ఉద్యోగంలో సర్దుబాటు కావడానికి శిక్షణ ఇస్తాము, దాన్ని ట్రైనింగ్ అంటాము. ఓకే, వాళ్ళు వేరే చోటికి పోకోకుండా వాళ్ళకి మంచి ప్రతిఫలం ఇస్తూ, జీతాలు ఇస్తూ, మంచి ప్రేరణ ఇస్తూ, ప్రమోషన్లు ఇస్తూ వాళ్ళని మన దగ్గరే అట్టే పెట్టుకోవడానికి చేసే పనులను రిటైనింగ్ అంటాము. సో రిక్రూటింగ్, హైరింగ్, ట్రైనింగ్ అండ్ రిటైనింగ్ ఎంప్లాయీస్, ఈ ప్రాసెస్ అంతా దేని కింద వస్తుంది అని చెప్పినప్పుడు స్టాఫింగా, ప్లానింగా, ఆర్గనైజింగా, డైరెక్టింగా అన్నప్పుడు సిబ్బందీకరణ. ఇదంతా కూడాను ఉద్యోగులను నియమించుకోవడము, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడము, వాళ్ళని మన దగ్గరే అట్టే పెట్టుకోవడం, రిటైనింగ్. ఈ ప్రాసెస్ అంతా స్టాఫింగ్ కింద వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకే, విచ్ ఇండియన్ కంపెనీ is known for adopting eco-friendly practices in its operations, exemplifying a commitment to sustainability? సస్టైనబిలిటీ అనేది మనుగడకు సంబంధించింది. మనం పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా, మనమే కాదు రాబోయే తరాలు కూడా ఈ భూమి ఉపయోగపడేలా మన ప్రకృతిని, పరిసరాలను, ఎన్విరాన్మెంట్ను చక్కగా చూసుకోవాలి. అలాంటి ప్రాక్టీసెస్ కొన్ని కంపెనీలు ఫాలో అవుతున్నాయి. వాటిలో అగ్రగణ్యులుగా లేదా చాలా మొట్టమొదటి స్థానంలో ఉన్న కంపెనీగా దేన్ని చెప్పొచ్చు? విచ్ ఇండియన్ కంపెనీ ఈజ్ నోన్ ఫర్ అడాప్టింగ్ ఎకో-ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ఇన్ ఇట్స్ ఆపరేషన్స్, ఎగ్జెంప్లిఫైయింగ్ ఏ కమిట్మెంట్ టు సస్టైనబిలిటీ? సో దీనికి సంబంధించి మొట్టమొదట మనకు వచ్చే పేరు ఏమంటే ఇన్ఫోసిస్ కాదు, ఫ్లిప్కార్ట్ కాదు, జొమాటో కాదు, టాటా స్టీల్ కంపెనీ. ఎందుకంటే అందులో మంచి నాయకుడు రతన్ టాటా, అతని ఆధ్వర్యంలో చాలా చక్కగా విలువలతో కూడిన వ్యాపారాన్ని రతన్ టాటా చేశారు. ఆ కంపెనీ కూడాను అదే ఫాలో అయింది. ఆ రకంగా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా సస్టైనబిలిటీ, భూమిని, ప్రకృతిని, మనుషులను అందరినీ కాపాడటంలో ఆ కంపెనీ కొన్ని విలువలను పాటించింది. టాటా కంపెనీ అది టాటా స్టీల్. రైట్ స్టూడెంట్స్, ద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ మేనేజ్మెంట్ ఫంక్షన్ ఇన్వాల్వింగ్ సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ డెవలపింగ్ స్ట్రాటజీస్? మేక్ ఇన్ ఇండియా అనేది ఒక మన పథకం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ప్రారంభించిన పథకం 2014లో. అందులో భాగంగా లక్ష్యాలు నిర్ణయించడం, వివిధ రకాల వ్యూహాలను అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అది ఏ నిర్వహణ విధి కింద వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. నియంత్రీకరణ, నిర్దేశీకరణ, సిబ్బందీకరణ, ప్రణాళికీకరణ దేని కింద వస్తుంది? లక్ష్యాలు నిర్ణయించడం, వ్యూహాలను రచించడం లేదా అభివృద్ధి చేయడం అనేది అంటే ప్లానింగ్ కింద వస్తుంది. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనుకుంటున్నాను. సో this is all about important 10 questions, my dear students. So this is all about this question. కరెంట్ చాలా డిమ్గా ఉంది, అందువల్ల నా ఫోటో సరిగా కనపడట్లేదు మీకు. రేపటికల్లా నేను ఈ ఈ ఈ సమస్యను పరిష్కరించడానికి ట్రై చేసి మంచిగా వీడియో వచ్చేలా చేస్తాను. అంతవరకు సర్దుకోవాల్సిందిగా కోరుచున్నాను. So this is all about today's quiz explanation, students. I hope you understood this. దయచేసి ఎవరైనా ఒకరు క్విజ్ స్క్రీన్ షాట్ తీయండి, స్ట్రోల్ చేసి దాన్ని డాక్యుమెంట్ మోడ్లో నాకు పంపించండి. థ్యాంక్ యూ.